దక్షిణంలో సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 36వ వార్డు కార్పొరేటర్ మాజపోగు మేరీ జోన్స్, సాలిపేట నుండి దక్షిణ వైసీపీ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ తో కలిసి రెండవ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. జనసంద్రోహ నిరాజనాలు మహిళలు హారతులిస్తూ వాసుపల్లికే మా ఓటు అంటూ తమకు ఎంతో సేవలు అందించారని కొనియాడారు. ఏవిఎన్ కళాశాల డౌన్ లో వాసుపల్లి టైలరింగ్ చేసి వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, జగనన్న సంక్షేమ పథకాలు 90% ఇంటికి చేరాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనులు నేడు తమకు బ్రహ్మరథం పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న పథకాలే తమకే వెపన్లా ప్రజాదరణ పొందుతున్నామన్నారు. పగటి వేసగాళ్లా వస్తున్న ప్రతిపక్షాల కూటమి కుట్రను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బూటాకపు హామీలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. దక్షిణంలో ద్రోణరాజు, శ్రీవాత్సవ్, గంపల గిరిధర్, మూగి శ్రీనివాసరావుతో పాటు తమ వైసీపీ శ్రేణుల విస్తృతంగా వైసీపీ ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పోతరాజు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కాజావల్లి, షేక్ రఫీ, షబీర్, సయ్యద్, గౌస్, అలీం, నజీర్, ఎండి మంజురా, కడితి రమణమ్మ, కాకి పద్మ, రమణి, భాను, విజయ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.